నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. తన అన్న వదిన్ను ఎట్లా తిరిగి జైలుకు పంపాలని వైఎస్ షర్మిల గారు కోరుకుంటుంటారు. అది ఏ కేసైనా కావచ్చు, చిన్న కేసైనా పెద్ద కేసైనా, కేసుతో సంబంధం లే, జైలుకు పంపాలా. అప్పుడు ఆమె కళ్ళల్లో ఆనందం, ఆమె సంతోషపడుతుంది. అట్లుంది ఆమె ఆలోచనలు కానీ ఆమె డిమాండ్స్ కానీ. ఇప్పుడు ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టానంటూ వాటిని పెట్టిన వ్యక్తే స్పష్టంగా చెప్పినప్పుడు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకోలేదో, ఎందుకు విచారించలేదో పోలీసులు సమాధానం ఇవ్వాలి. చేయించే వాళ్ళు ఏ ప్యాలెస్లలో బతుకుతున్నా అరెస్టు చేయాల్సిందే అని షర్మిల గారు నిన్న కడపలో మీడియాతో అన్నారు. దీని అర్థం ఏంది? ఏ ప్యాలెస్లో బతుకుతున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలంటే తాడేపల్లి ప్యాలెస్లో వైఎస్ జగన్ గారు అట్లే ఆయన భార్య భారతి గారు ఉన్నారు. వాళ్ళ ఆదేశాల మేరకే నా మీద పోస్టులు పెట్టినారు కాబట్టి వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలా అనేది షర్మిల గారి డిమాండు. ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏమన్నారు? వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పేరుతో ఐటీడీపీ వాళ్ళు ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేసి మా అమ్మ చెల్లెలను కూడా భయంకరంగా తిట్టినారు అని చెప్పినాడు ఆయన. విశాఖపట్నానికి చెందిన ఐటీడీపీ అతన్ని ఫిబ్రవరిలో పోలీసులు అరెస్టు కూడా చేసినారు అని చెప్పినారు. అయినా కూడా వర్రా రవీంద్రారెడ్డి మా అమ్మ చెల్లెలను తిడతా ఫేస్బుక్లో సోషల్ మీడియాలో ఇట్లా పోస్టులు పెట్టినారని టీడీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినారు. టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారో షర్మిల గారు కూడా అదే మాటలను అవే విమర్శలను చేస్తున్నారు. ఎంతసేపున్నా నా మీద అవినాష్ రెడ్డి అట్నే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య భారతి గారు అసభ్యంగా పోస్టులు పెట్టించినారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలనేది ఆమె డిమాండ్. అమ్మ తల్లి, మాకు సంబంధమే లేదు, నీ మీద అసభ్య పోస్టులు పెట్టిందల్లా టీడీపీ వాళ్ళే అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గతంలో షర్మిల గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలను కూడా వీడియో ప్రదర్శన చేయించినాడు. కాబట్టి షర్మిల గారు అవన్నీ పట్టించుకోవడంలే. మా అన్న మా వదిన నా మీద పోస్టులు పెట్టించినారు అసభ్యంగా కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలా, ఇదే ఆమె డిమాండు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆస్తుల వ్యవహారంలో తనకు అన్యాయం చేసిన అన్న వదిన్ను ఎట్లా తిరిగి జైలుకు పంపాలని కంకణం కట్టుకున్నట్టు చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఈడీ అటాచ్మెంట్లో ఉన్న షేర్స్కు సంబంధించి తన తల్లి నుంచి తాను బదిలీ చేయించుకున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కదా. అట్లా చేయించుకోవడం అనేది కోర్టు నిబంధనలను ఉల్లంఘించినట్టయితుంది. కోర్టు నిబంధనలు ఉల్లంఘించిన కారణంతో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అందరికీ తెలిసిన విషయం. అందుకే ఆయన తన తల్లి పేరుతో బదిలీ అయినటువంటి షేర్లను నిలిపేయాలని కూడా ఆయన ట్రిబ్యునల్ను ఆశ్రయించినారు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆస్తుల వ్యవహారము వాళ్ళ మధ్య అంత విద్వేషాన్ని రగిల్చింది. ముఖ్యంగా షర్మిల గారిలో కోపం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అన్నా వదినపై బాగా కక్ష పెంచుకున్నారు ఆమె. అందుకే జైలుకు పంపాలని కోరుకుంటుందామె. మరి ఆమె కోరిక నెరవేరుతుందో లేదో కాలమే జవాబు చెప్పాలి.